బెండకాయ మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ముందుగా సమ్మర్లో మనకు చాలా మంచిది అనమాట. పచ్చనిపప్పు, రైస్ కాస్తంత నానబెట్టుకుని 2 hours, కొబ్బరి అట్లనే పచ్చిమిర్చి అట్లనే కాస్తంత జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు కొన్ని తీసుకొని జస్ట్ ఇట్లాగా ఆయిల్లో వేయించుకోవాలి. అదే బాండీలో మనం ఒక 1 teaspoon ఆయిల్ వేసేసుకొని తాలింపు కొరకు జస్ట్ ఇట్లా ఎండుమిర్చి, పచ్చనిపప్పు, జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న కట్ చేసుకొని జింజర్ ముక్కలు కొన్ని, గార్లిక్ ముక్కలు కొన్ని వేసేసుకొని ఇట్లా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ వేయించుకున్న దానిలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మనం దీనిలో యాడ్ చేసేసుకొని ఆ పేస్ట్ అంతటిని కాస్తంత ఒక 5 minutes ఉడకనివ్వాలండి. కొంచెం టర్మరిక్ పౌడర్ వేసేసుకొని కాస్తంత వాటర్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని ఇట్లా అంటే బబుల్స్ లేకుండా జస్ట్ ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పెరుగుని జస్ట్ ఇలా కొంచెం వాటర్తో యాడ్ చేసుకొని జస్ట్ ఇట్లా వేసుకుంటే బెండకాయ మజ్జిగ పులుసు స్ట్యూ అంటారు. దీన్ని కాస్తంత సాల్ట్ వేసుకుందాం. ముందుగా ఉడకపెట్టిన బెండకాయలు వేసుకొని కాస్తంత ఇంగువ వేసుకుంటే రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.